హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టార్గెట్ సిఎస్ఎఫ్ 2026. గైస్, ఎవరైతే అభ్యర్థులు డిఫెన్స్, పారామిలిటరీ, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ మరియు రైల్వేస్కి ప్రిపేర్ అవుతారో వారందరికీ నా యొక్క యూట్యూబ్ ఛానల్ అనేది యూస్ఫుల్గా ఉంటుంది. మన యొక్క యూట్యూబ్ ఛానల్ ఏంటంటే అప్లికేషన్ స్టార్ట్ అండ్ ఎండ్ డేట్, సిలబస్, వెయిటేజ్ గురించి ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో కొత్త వాళ్ళు ఎవరైతే వచ్చారో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా మీకు వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఈజీగా తెలుస్తుంది. సో మ్యాటర్లోకి వెళ్తే 2026 ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ మనకి ఈ నవంబర్ మంత్లో ఎండింగ్ వరకు మనకి నోటిఫికేషన్ అప్లికేషన్ డేట్స్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో యాక్చువల్లీ ఈ పాటికి నోటిఫికేషన్ రావాలి, బట్ ఇంకా రాలేదు. సో ఈ మంత్ ఎండ్ వరకు మనం వెయిట్ చేద్దాం, ఏదైనా అఫీషియల్గా ఏమైనా నోటీస్ వస్తుందో అనేసి. బట్ ఈ మంత్ ఎండ్ ఆర్ డిసెంబర్ 15th లోపు మనకి కంపల్సరీ అప్లికేషన్ డేట్స్ అనేది అండ్ నోటిఫికేషన్ గురించి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇది మాత్రం 100%. సో వాట్ ఎవర్ ఇట్ మే బీ, మనకు నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి కాకుండా దాని ముందు నుంచే ప్రిపేర్ అయ్యి ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఫస్ట్ అటెంప్ట్లోనే ఎలా క్లియర్ చేయాలి, అండ్ ఎవరైతే అభ్యర్థులు సెకండ్ అటెంప్ట్, థర్డ్ అటెంప్ట్, ఫోర్త్ అటెంప్ట్ ఇలా ఉంటుంది కదా, వాళ్ళు ఈ అటెంప్ట్లో కంపల్సరీ జాబ్ రావాలంటే ఫాలో కావాల్సిన ట్రిక్స్ ఏంటో ఈ వీడియోలో ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో వీడియోని ఎవరు స్కిప్ చేయకండి. సో మ్యాటర్లోకి వెళ్తే మనకు ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ 2026 నోటిఫికేషన్ అండ్ మనకి పోస్ట్ చూసుకుంటే అప్రాక్స్ ఇది ఒక 50,000 వేకెన్సీస్ తోటి రావడం జరుగుతుంది. సో దీన్నే మనం సెంట్రల్ ఆర్మడ్ పోలీస్ ఫోర్స్లో మనకి కానిస్టేబుల్ పోస్టులు ఇవి. అండ్ ఏజ్ చూసుకుంటే మనకి 18 to 23 ఉండాలి. జనరల్ ఓబీసీ వాళ్ళకి 3 years రిలాక్సేషన్, అంటే 23+3 26 years వచ్చేంత వరకు ఓబీసీ క్యాండిడేట్లు కానివ్వండి, జనరల్ క్యాండిడేట్స్ కానివ్వండి ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్. అండ్ ఎస్సీ ఎస్టీలకి 5 years రిలాక్సేషన్. ఎవరైతే అభ్యర్థులు 23+5 18 సంవత్సరాల నుండి 28 సంవత్సరాల వరకు ఉన్న అభ్యర్థులు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ వీళ్ళు ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి ఎలిజిబుల్. ఓకే, ఏజ్ క్లియర్ అయిపోయింది కదా. క్వాలిఫికేషన్ చూసుకుంటే 10th క్వాలిఫికేషన్ అండి. ఇది 10th తోటి 10వ తరగతి అర్హతతోని 1,00,000 రూపాయల వరకు జీతం తీసుకునే అవకాశం ఉన్న ఒకే ఒక్క నోటిఫికేషన్ ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ నోటిఫికేషన్. ఎందుకంటే ఇందులో అలవెన్స్లు కానివ్వండి, లైఫ్ స్టైల్ కానివ్వండి, డ్రెస్సింగ్ కానివ్వండి, అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ డిఫరెంట్ కంపేర్ టు స్టేట్ కానిస్టేబుల్ అండ్ స్టేట్ జాబ్స్. సెంట్రల్లో ది వన్ ఆఫ్ ద బెస్ట్ జాబ్ ఫర్ 10th ఎలిజిబిలిటీ ఈ ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్. సో ఇప్పుడు మనకి ప్రజెంట్ వస్తున్న శాలరీ చూసుకుంటే 21,700 to 69,100 వరకు ప్రజెంట్ ఇప్పుడు రావడం జరుగుతుంది. ఇన్ కేస్ 8th పే కమిషన్ కనుక అమల్లోకి వస్తే మాత్రం 43,400 నుండి 1,38,200 రూపాయల వరకు మన బేసిక్ పే అనేది ఉండడం జరుగుతుంది. సో ఈ అమౌంట్ ప్లస్ హెచ్ఆర్ఏ, డిఏ ఇలా కొన్ని అలవెన్స్లు వస్తూ ఉంటాయి. సో బెస్ట్ కంపేర్ టు స్టేట్ కానిస్టేబుల్, సెంట్రల్ కానిస్టేబుల్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. అండ్ ఇందులో ఇప్పుడు కొత్త వాళ్ళు ఉంటారు కదా, అసలు ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ అంటే ఏందో తెలియదు, అందులో ఏముంటాయి, ఏం పోస్టులు, డ్యూటీస్ ఏంటి తెలియదు కదా. సో ఏం లేదండి, మనకి పోస్ట్ సెలెక్షన్ అండ్ ఫోర్సెస్ ఇన్ సిఏపిఎఫ్ సిటీజీడీ కానిస్టేబుల్ జీడీ. సిటీజీడీ అంటే కానిస్టేబుల్ జీడీ. జీడీ అంటే ఏం లేదు, జనరల్ డ్యూటీ. ఎస్ఎస్సి జీడీ అంటారు కదా, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జనరల్ డ్యూటీ అంటారు అంతే. ఇందులో మనం చూసుకుంటే ఫస్ట్ ది బెస్ట్ ఫోర్స్ ఏదైనా ఉందంటే సెక్రటరేట్ సెక్యూరిటీ ఫోర్స్, నెక్స్ట్ వచ్చేసి నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో, థర్డ్ వచ్చేసి సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్. ఎవరైతే అభ్యర్థులు ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి ప్రిపేర్ అవుతారో వాళ్ళంతా ఏంటంటే మీ టార్గెట్ ఏంటంటే
సెక్రటరేట్ సెక్యూరిటీ ఫోర్స్ కానీ, ఎన్సీబీ కానీ, సిఐఎస్ఎఫ్ కానీ, ఈ 3 ఫోర్సులలో ఏదైనా ఒక ఫోర్స్ టార్గెట్ పెట్టుకొని చదువుకోండి. సో ఈ ఒక్క ఫోర్సే ఎందుకు నేను ప్రిఫర్ చేస్తున్నానంటే, కంపేర్ టు ఈ ఫోర్స్ ఇందులో లైక్ సేఫ్గా ఉంటాం, అలవెన్సులు బాగుంటాయి, అండ్ లైఫ్ స్టైల్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సిఆర్పిఎఫ్, సెంట్రల్ రిజర్వ్డ్ పోలీస్ ఫోర్స్. 5th వచ్చేసి ఇండో టిబెట్ బార్డర్ పోలీస్. 6th వచ్చేసి అస్సాం రిఫల్స్. 7th వచ్చేసి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్. 8th వచ్చేసి సహస్ర సీమా బల్. సో మనకి సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్లో కానిస్టేబుల్ కేటగిరీ నుండి 8 ఫోర్సులు అనేది ఉండడం జరిగింది. అండ్ ఈ నోటిఫికేషన్ యొక్క స్టేజెస్ ఆఫ్ సెలెక్షన్ చూసుకుంటే, ఫస్ట్ మనకి సిబిటి ఉంటుంది. సిబిటి తర్వాత ఫిజికల్ పిఎస్టీ అండ్ పిఎంటీ ఉండడం జరుగుతుంది. మేల్ వచ్చేసి 5 కిలోమీటర్స్ 24 మినిట్స్లో కంప్లీట్ చేయాలి. ఫీమేల్ వచ్చేసి 1.6 km 8 minutes 30 secondsలో క్లియర్ చేయాలి. ఓకే. అండ్ ఎవరైతే అభ్యర్థులు ఈ రన్నింగ్ క్లియర్ అవుతుందో వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు డీటెయిల్ మెడికల్ ఎగ్జామినేషన్ అనేది ఉండడం జరుగుతుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్, డీటెయిల్ మెడికల్ ఎగ్జామినేషన్ క్లియర్ చేసిన అభ్యర్థులకు మెరిట్ లిస్ట్ రావడం జరుగుతుంది. మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత ట్రైనింగ్కి వెళ్ళాలి. 1 year ట్రైనింగ్ ఉంటుంది. సో ఇక్కడతోటి క్లియర్, సెలక్షన్ ప్రాసెస్ అనేది ఇక్కడతో క్లియర్ కదా. ఒకసారి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూసుకుంటే మనకి సెక్షన్ వైజ్ ఉండడం జరుగుతుంది. అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్, జిఎస్, జీకే. అర్థమెటిక్ నుండి 20 questions వస్తాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీ 2 marks. 20 questionస్కి 40 marks. రీజనింగ్ చూసుకుంటే 20 questions వస్తాయి, 40 marks. ఇంగ్లీష్ 20 questions, 40 marks. జిఎస్, జీకే 20 questions, 40 marks. సో ఓవరాల్గా చూసుకుంటే మనకి క్వశ్చన్స్ 80 రావడం జరుగుతుంది. అండ్ క్వశ్చన్స్ 80 160 marks అంటే 80 into 2 160. సో మనకి నెగిటివ్ కూడా ఉంది. నెగిటివ్ లైక్ 1/4 నెగిటివ్ ఉంది. సో 4 తప్పులు చేస్తే 2 మార్కులు డిడక్ట్ అయిపోతూ ఉంటాయి. 4 తప్పులు చేస్తే 1/4 కదా, 4 తప్పులు చేస్తే 2 మార్కులు అనేది డిడక్ట్ అయిపోతుంది. సో నెగిటివ్ ఉంది కాబట్టి ఇప్పటి నుంచి అందరు బాగా ప్రిపేర్ కాండి. ఎక్కువ నెగిటివ్ పెట్టకుండా ప్రిపేర్ కావాలంటే, ఎగ్జామ్ అటెండ్ చేయాలంటే ఇప్పటి నుంచి ప్రిపేర్ అయితేనే అప్పటి వరకు సెట్ అయిపోతుంది. అండ్ సేఫెస్ట్ స్కోర్ ఫర్ ఎస్ఎస్ఎఫ్, ఎన్సిబి, సిఐఎస్ఎఫ్. నేను చెప్పాను కదా ఇంతకుముందు, ఫస్ట్ ఎస్ఎస్ఎఫ్, ఎన్సిబి, థర్డ్ సిఐఎస్ఎఫ్. సో సెక్రటరేట్ సెక్యూరిటీ ఫోర్స్ అంటే ఏం లేదు, సెక్రటరేట్లు ఉంటాయి కదా, ఆ సెక్రటరీ విఐపి ఎస్కాట్లు ఇవ్వడం, ఇలాంటి డ్యూటీస్ అనేది ఉండడం జరుగుతుంది. సో దీనికి మనం సేఫ్గానే ఉంటాం. దీని డ్రెస్సింగ్ కూడా మొత్తం ప్యూర్ బ్లాక్, హెడ్ నుంచి లెగ్స్ వరకు, ఫుట్ వరకు, షూస్ వరకు మొత్తం బ్లాక్ డ్రెస్ ఉంటుంది. విఐపి ఎస్కాట్స్ అండ్ సెక్రటరేట్ సెక్యూరిటీ ఫోర్స్ అంటే లైక్ సెక్రటరీలో మనకి ఫోర్స్ అండ్ లైక్ సెక్యూరిటీ కల్పించడం, ఇలా విఐపి డ్యూటీస్ ఎస్కాట్స్ అనేవి ఈ ఎస్ఎస్ఎఫ్ అనేది చూసుకుంటుంది. ఎన్సిబి వచ్చేసి నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో. ఇది ఓవరాల్ ఇండియాలో నార్కోటిక్ని కంట్రోల్ చేస్తుంది అనమాట. నార్కోటిక్ అంటే ఇప్పుడు మనకి ఐడియా ఉంటుంది కదా, నార్కోటిక్ అంటే ఇవి గాంజా లైక్ ఉంటాయి కదా, మత్తెక్కించే పదార్థాలు ఉంటాయి కదా, వీటిని కంట్రోల్ చేయడం అనేది ఈ ఎన్సిబి చూసుకుంటుంది. సిఐఎస్ఎఫ్ వచ్చేసి లైక్ ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్, ఎయిర్పోర్ట్ అండ్ మనకి బిహెచ్ఎల్ యూనిట్, ఎన్ఎఫ్సి, ఈసీఐఎల్ కంపెనీస్ అంటే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్. సెంట్రల్కి సంబంధించిన ఏదైనా ఇండస్ట్రియల్ సెక్టార్, అది ఎన్ఎఫ్సి కానివ్వండి, ఈసీఎల్ కానివ్వండి, బిహెచ్ఎల్ కానీ, బెల్ కానివ్వండి, ఎయిర్పోర్ట్స్ కానివ్వండి, వైజాగ్ స్టీల్ ప్లాంట్, ఇలా
సెంట్రల్కి సంబంధించిన ఏదైనా ప్రాపర్టీస్ ఉంటాయి కదా, లైక్ ఎలా అంటే తాజ్మహల్ అండ్ యూపీఎస్సీ బోర్డ్ సెంట్రల్కి సంబంధించిన ఆఫీసెస్ కానివ్వండి, ఇండస్ట్రీస్ కానివ్వండి, అండ్ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఏ ఒక్క ఆర్గనైజేషన్ కానీ ఈ సిఐఎస్ఎఫ్ అనేది కల్పిస్తుంది. లైక్ మేము ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఉంటాం చాలాసార్లు, చెక్ ఇన్ చెక్అవుట్ దగ్గర, డిపార్చర్, అరైవల్స్ దగ్గర సిఐఎస్ఎఫ్ ఉంటుంది. అండ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్, సిఐఎస్ఎఫ్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ జాబ్. ఈ మూడు ది బెస్ట్ జాబ్స్ అనేసి నేను సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే ఇందులో రిస్క్ అనేది తక్కువ ఉంటుంది. రిస్క్లెస్ జాబ్స్ అన్నమాట ఇవి. రిస్క్లెస్ జాబ్స్ అంటే ఎలా అంటే మనకి రిస్క్ ఉండదు. లోకల్ ఏరియాస్లో డ్యూటీ ఉంటుంది కాబట్టి మనతో పాటు ఫ్యామిలీని పెట్టుకొని ఉండడానికి హెడ్ క్వార్టర్స్ ఇస్తారు. మన ఫ్యామిలీని పెట్టుకోవచ్చు. అండ్ లైఫ్ స్టైల్ డిఫరెంట్గా ఉంటుంది ఇందులో. డిఫరెంట్ మీన్స్ హ్యాపీగా సాగిపోతూ ఉంటుంది కంపేర్ టు అదర్ ఫోర్స్ చూసుకుంటే. అండ్ ఇప్పుడు కొత్త వాళ్ళు అయినా కానివ్వండి, పాత వాళ్ళు అయినా కానివ్వండి, అంటే లైక్ ఇప్పుడే 10th అయిపోయి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతూ, సెకండ్ ఇయర్ చదువుతూ, డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతూ ఇలా ఉంటారు కదా క్యాండిడేట్స్. వాళ్ళు ఎలా ప్రిపేర్ కావాలి? లేదు, నేను ఆల్రెడీ 2 అటెంప్ట్లు ఇచ్చిన, 3 అటెంప్ట్లు ఇచ్చిన, మొన్న నాది రన్నింగ్ పోయింది, మెడికల్ పోయింది, అట్లా ఉంటుంది కదా ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్. వాళ్ళు ఎలా ప్రిపేర్ కావాలి, ఫ్రెషర్స్ ఎలా ప్రిపేర్ కావాలి చూద్దాం. లైక్ బిగినర్స్ వచ్చేసి రీజనింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. రీజనింగ్ మనకి 20 క్వశ్చన్స్ ఉంటాయి, ఇంటూ 2 40 మార్క్స్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంగ్లీష్ 20 క్వశ్చన్స్ 40 మార్క్స్. అండ్ అర్థమెటిక్ మీద కాన్సన్ట్రేట్ చేయండి, 20 క్వశ్చన్స్ వస్తాయి, 40 మార్కులు. ఇది లాస్ట్లో, జిఎస్జికే అనేది లాస్ట్లో. సో రీజనింగ్లో మీరు ఎట్టు లేదన్నా 18 నుండి 20 ప్రశ్నలు అనేది కరెక్ట్గా పెట్టాలి. మీరు టార్గెట్ 20కి 20 పెట్టేటట్టు చూడండి. ఇన్ కేస్ ఏదైనా మిస్ అయినా 18 మాత్రం గన్ షాట్ దింపాలి. రీజనింగ్ ఈజ్ ద స్కోరింగ్ సబ్జెక్ట్. అండ్ ఇంగ్లీష్ కూడా బిగినర్స్ ఫస్ట్ మీరు రీజనింగ్ కవర్ చేసుకోండి. రీజనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంగ్లీష్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అర్థమెటిక్ వెళ్ళండి. అర్థమెటిక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఈ 3 రివైజ్ చేసుకోండి. ఈ 3 డైలీ రివైజ్ చేసుకొని టెస్ట్ రాసుకుంటే జిఎస్జికే అనేది ప్రిపేర్ అవ్వండి. సో తద్వారా మీకు ఏమవుతుందంటే, జిఎస్జికే లాస్ట్ ఎందుకు ప్రిపేర్ అవ్వమంటున్నానంటే, ఇది చాలా లార్జ్ సబ్జెక్ట్ ఇది. సో ఇది ఒక జిఎస్జికే అనేది ఒక 1 year కూర్చొని చదివినా కానీ సిలబస్ అనేది కంప్లీట్ కాదు. 2 years కూర్చొని చదివినా కానీ సిలబస్ అనేది కంప్లీట్ కాదు. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ ఉంటాయి అండ్ కొత్త ఈవెంట్స్ అవుతూ ఉంటాయి, డైలీ అప్డేట్స్ ఉంటుంటాయి. కాబట్టి జిఎస్జికే అనేది లిమిటెడ్ సబ్జెక్ట్ కాదు, అది అన్లిమిటెడ్ సబ్జెక్ట్. సో అందుకే నేను ఏమంటున్నానంటే, రీజనింగ్ అనేది లిమిటెడ్ సబ్జెక్ట్, ఇంగ్లీష్ లిమిటెడ్, అర్థమెటిక్ లిమిటెడ్. నాకు తెలిసి ఇందులో ఒక 20 టాపిక్స్ ఉంటాయి. ఇది గ్రామర్ అండ్ వొకాబులరీ అండ్ ఇందులో నుంచి ఒక 20 చాప్టర్స్ ఉంటాయి. సో ఫస్ట్ ఇవి క్లియర్ అయిన తర్వాత జిఎస్జికేకి వెళ్ళిన తర్వాత వన్స్ ఈ పోర్షన్ అంతా కంప్లీట్ అయిపోతుంది కదా, డైలీ గ్రౌండ్ ప్రాక్టీస్ ఉండాలండి. ఎందుకంటే మనకి సెకండ్ ప్రాసెస్ వచ్చేసి 5 km ఉంటుంది, 24 minutes కదా. అండ్ ఫీమేల్కి వచ్చేసి 1.6 km 8 minutes 30 seconds కదా. సో డైలీ రన్నింగ్కి వెళ్ళాలి.
డైలీ రన్నింగ్కి వెళ్ళండి. ఎటు లేదన్నా ఒక 20 మినిట్స్ నాన్ స్టాప్గా రన్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనకి ఫిజికల్ వచ్చినప్పుడు ఒక 20 మినిట్స్ రన్నింగ్ చేయడానికి ట్రై చేయండి. డైలీ చేస్తే మనకి ఈవెంట్ అనేది పిఎస్టీ పిఎంటీ అనేది ఈజీ అవుతుంది. సో ప్రిపరేషన్ డైలీ చేయండి. ఇన్ కేస్ డైలీ లైక్ స్టూడెంట్స్ ఉంటారు కదా, కాలేజ్కి వెళ్ళి వచ్చిన తర్వాత అయినా కానీ ఒక 2 అవర్స్ మార్నింగ్ ఒక 2 అవర్స్ ప్రిపేర్ అవ్వండి, సెట్ అయిపోతుంది. అండ్ షార్ట్ నోట్స్ వచ్చేసి మీ హ్యాండ్ రైటింగ్ తోటి మీకు ఏదైతే కాన్సెప్ట్ అర్థమవుతుందో అదే మీరు షార్ట్ నోట్స్గా ప్రిపేర్ చేసుకొని చదువుకోండి. అండ్ రివిజన్ చేయండి. డైలీ నైట్ లైక్ డిన్నర్ అయిపోతుంది కదా, అయిపోయిన తర్వాత ఒక 15 నిమిషాలు బుక్కుల దగ్గరకు వచ్చి పొద్దునుంచి ఏం చదివినా, అర్థమెటిక్లో ఏం చదివినా, సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కంప్లీట్ అయింది, ఒకసారి ఫార్ములాలు చూసుకోవడం, అట్లా రీజనింగ్ సిట్టింగ్ అరేంజ్మెంట్ చేసిన ఒకసారి లైక్ ఎన్ని ప్రాబ్లమ్స్ చేసినా అది అలా చూసుకోవడం. ఇంగ్లీష్ వచ్చేసి లైక్ ఎట్లా, సరే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కంప్లీట్ అయింది, సో ఒకసారి మొత్తం రివిజన్ చేసుకోవడం. ఓకే, నౌన్ అంటే ఇది, ప్రొనౌన్ అంటే ఇది, అడ్జెక్టివ్ అంటే ఇది, వర్బ్ అంటే ఇది, యాడ్వర్బ్ అంటే ఇది, ప్రిపోజిషన్ అంటే ఇది, కంజంక్షన్, ఇంటర్జంక్షన్. ఓకే, ఇలా ఉంటుంది. దీన్ని సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ అంటే ఇలా ఉంటుంది. అలా రివిజన్ చేసుకోవడం అనమాట. డైలీ రివిజన్ చేసుకోవడం వల్ల మీకు బ్రెయిన్లో నుంచి అంత ఈజీగా డిలీట్ కాదనమాట ఇన్ఫర్మేషన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీక్లీ మాక్ టెస్ట్ అనేది రాయాలి. వీక్లీ మాక్ టెస్ట్ రాస్తే మనం రాసే సిబిటి ఎగ్జామ్ కాబట్టి మనకి టైం సేవింగ్ మేనేజ్మెంట్ తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఓన్లీ బిగినర్స్ అండ్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ ఉన్న క్యాండిడేట్స్ ఏంటంటే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా సేమ్ డైలీ గ్రౌండ్కి వెళ్ళాలి, ప్రిపరేషన్ చేసుకోండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమంటున్నా అంటే ప్రిపరేషన్లో ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ మీరు ఎక్స్పీరియన్స్డ్ లైక్ మీరు అర్థమెటిక్ బాగా చేస్తారు, రీజనింగ్ బాగా చేస్తారు, ఇంగ్లీష్లో కొంచెం డల్ స్టూడెంట్. సో మీరేం చేయాలంటే అర్థమెటిక్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి, రీజనింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి, ఇంగ్లీష్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. అండ్ జిఎస్జికే మీద కూడా కొంచెం యావరేజ్ నాలెడ్జ్ అలా ఉందనుకోండి. మీరేం చేస్తారంటే అర్థమెటిక్ ఒక 1 అవర్ ప్రిపేర్ అయితే, రీజనింగ్ ఒక 1 అవర్ ప్రిపేర్ అయితే, ఈ సబ్జెక్ట్ ఏం చేయాలా 2 అవర్స్ ప్రిపేర్ కావాలి, ఇది 2 అవర్స్ ప్రిపేర్ కావాలి. 2 అవర్స్ అంటే 2 to 6 అవర్స్ అవుతుంది. సో 6 అవర్స్ అవుతుంది కాబట్టి ఇప్పుడు ఈ ఇంగ్లీషు జిఎస్జికి ఏం చేయాలంటే మార్నింగ్ సెక్షన్లో పెట్టుకోవాలి. ఎర్లీ మార్నింగ్ కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్న ఆస్పిరెంట్స్ ఏం చేయాలంటే ఎర్లీ మార్నింగ్ లేచి చదివే హ్యాబిట్ వేసుకోవాలి. ఓకే, ఎర్లీ మార్నింగ్ హార్డ్ ఉన్న సబ్జెక్ట్ చేయండి. లైక్ ఒకరోజు ఇంగ్లీష్ చేసుకోండి, ఒకరోజు జిఎస్జికే, అండ్ నెక్స్ట్ డే అండ్ ఆ తర్వాత రీజనింగ్, అట్లా మీ షెడ్యూల్ ప్రకారం మీకు ఎట్లా చదవాలనిపిస్తే చదవండి, కానీ పోర్షన్ కంప్లీట్ చేసుకోండి. అండ్ లైక్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి ఈసారి ఏ కేటగిరీ అయినా ఓబీసీ అయినా, జనరల్ అయినా, ఎస్సీ ఆర్ ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ ఎవరైనా కానీ 120+ స్కోర్ తెచ్చుకునేటట్టు ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డే కదా, ఫిజికల్ పోయింది కదా, ఒకసారి ఫిజికల్ డిస్క్వాలిఫై అయింది మొన్న తెలంగాణలో చాలా మటుకి. మళ్ళీ జీడీ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నాం. నీ దగ్గర సబ్జెక్ట్ ఉంది కానీ గ్రౌండ్ ప్రాక్టీస్ లేదు. ఇప్పటి నుంచి గ్రౌండ్ ప్రాక్టీస్ చేస్తూ సబ్జెక్ట్ని అలాగే కంటిన్యూ చేసుకుని పోతే ఎగ్జామ్ క్లియర్ అవుతుంది, గ్రౌండ్ క్లియర్ అవుతుంది. ఓకే, అండ్ సిబిటి 1 క్లియర్ కాలేదు మొన్న జీడీ కానిస్టేబుల్ చాలా మటుకి. ఎందుకు క్లియర్ కాలేదు? నీకు వీక్ పాయింట్స్ ఉంటాయి కదా, లైక్ నీకు ఇంగ్లీష్ రాదు, సరే ఇంగ్లీష్ నేర్చుకో, ఈసారి ఇంగ్లీష్ నేర్చుకొని జీడీ క్లియర్ అయ్యేటట్టు చూసుకో. నీకు జిఎస్జికే రాదు, సో జిఎస్జికేలో ఇక్కడ ఏ టాపిక్స్లో వీక్ ఉన్నావో అది చూసుకొని మూవ్ ఆన్ అయిపోవడమే. ఓకేనా, లైక్ వీక్ పాయింట్స్ పట్టుకోండి. లైక్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ కాబట్టి మీరు
ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కాబట్టి వీక్ పాయింట్స్ అర్థమెటిక్ అంటే నాకు ఫర్ ఎగ్జాంపుల్ అర్థమెటిక్ నాకు సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ రాకపోతే నేర్చుకోండి. ఎందుకంటే అర్థమెటిక్ నుండి సింపుల్ ఇంట్రెస్ట్ నుంచి 1 or 2 క్వశ్చన్స్ అలా మీ వీక్ పాయింట్స్ వీక్ చాప్టర్స్ ఎక్కడున్నారో ఫస్ట్ మెయిన్ అది టార్గెట్ పెట్టి అది క్లియర్ చేసుకోండి. అండ్ డైలీ 2 మాక్ టెస్ట్లు అయితే కంపల్సరీ రాయండి. డైలీ 2 మాక్ టెస్ట్లు అండ్ టైం ఉంటే 3 మాక్ టెస్ట్లు ఆన్లైన్లో తీసుకోండి. సిబిటీ ఉంటుంది కాబట్టి మనకి ఆన్లైన్లో. సో డైలీ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ డైలీ 2 నుంచి 3 టెస్ట్లు అనేది రాయండి. టైం మేనేజ్మెంట్ తెలుస్తుంది, మేనేజ్మెంట్ తెలుస్తుంది అండ్ టైం ఎట్లా సేవ్ చేయాలో తెలుస్తుంది. సో మీ వీక్ పాయింట్స్ ఎట్లున్నాయి, ఎక్కడ పర్ఫార్మెన్స్ బాగుంది, ఎక్కడ నిల్లుందో అని తెలుస్తుంది. సో ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ ఏంటంటే మీ వీక్ పాయింట్స్ పట్టుకోండి, క్లియర్ అయిపోతుంది. అంత టెన్షన్ పడకండి జీడీ విషయంలో. అండ్ ఓవర్ కాన్ఫిడెన్స్కి మాత్రం అస్సలు వెళ్ళకండి. ఓవర్ కాన్ఫిడెన్స్గా ఉండకండి. ఓవర్ కాన్ఫిడెన్స్కి వెళ్ళిపోతే మళ్ళీ జీరోకి వచ్చేస్తుంది లైఫ్. అండ్ కొత్త వాళ్ళు అయినా కానివ్వండి, ఫ్రెషర్స్ అయినా కానివ్వండి, ఎక్స్పీరియన్స్డ్ అయినా కానివ్వండి, నేను చెప్పిన ఈ ట్రిక్స్ని ఫాలో అవ్వండి. అండ్ డైలీ కన్సిస్టెన్సీగా ప్రిపేర్ అవ్వండి. డైలీ గ్రౌండ్ వెళ్ళండి, ప్రిపరేషన్ అండ్ మాక్ టెస్ట్, అంతే కథ. ఈ వచ్చే 6 మంత్స్లో మనకి ఆల్మోస్ట్ సిబిటీ 1 క్లియర్ అయ్యి రిజల్ట్ కూడా వస్తుంది. నాకు తెలిసి లైక్ ఇప్పుడు ఎక్స్పెక్టెడ్ వచ్చేసి మనం నవంబర్ ఆర్ డిసెంబర్ కదా. నవంబర్లో నోటిఫికేషన్ వస్తే మాత్రం మార్చ్లో ఎగ్జామ్ ఉంటుంది. ఫిబ్రవరి ఎండ్ ఆర్ మార్చ్. డిసెంబర్లో నోటిఫికేషన్ వస్తే మాత్రం మార్చ్లో కానివ్వండి, మార్చ్ ఆర్ ఏప్రిల్లో ఎగ్జామ్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎక్స్పెక్టెడ్ ఎగ్జామ్ డేట్స్ కూడా నేను చెప్తున్నాను కాబట్టి, ఎందుకంటే లాస్ట్ నేను 4 అటెంప్ట్స్ లైక్ 4 ఇయర్స్ నుంచి చూస్తున్నాను. సేమ్ ఇదే ప్యాటర్న్ ఫాలో అవుతుంది ఎస్ఎస్సి బోర్డు. సో ఈ ఇయర్ కూడా ఇదే ప్యాటర్న్ ఫాలో అవుతుంది. సో ఇది మనం ఎక్స్పెక్టెడ్ ఎగ్జామ్ డేట్ మంత్స్ చూసుకుంటే. అండ్ ఇంకా ఎవరైతే అభ్యర్థులు ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉన్నా, లైక్ ఎలా ప్రిపేర్ అవ్వాలో తెలియకున్నా, ఇంగ్లీష్ ఏ సబ్జెక్ట్ అంటే ఎవరు బుక్ తీసుకొని చదవాలి, లైక్ చాలా పబ్లిషర్స్ ఉంటాయి కదా, అలా అర్థమెటిక్ అవ్వద్ది, రీజనింగ్ అవ్వద్ది, ఇలా ఎస్ఎస్సి జీడీకి సంబంధించిన ఏ డౌట్ అయినా కానీ నాకు ఇన్స్టాలో కాల్ చేయొచ్చు. నా ఇన్స్టా ఐడి వచ్చేసి టార్గెట్ ఎస్ఎస్సి జీడీ 26 అని ఉంటుంది. సో ఇన్స్టాలో కాల్ చేసినా పర్లేదు, మెసేజ్ చేసినా పర్లేదు. అండ్ మనకి యూట్యూబ్ కామెంట్ సెక్షన్లో కూడా మీరు నాకు ఏమైనా డౌట్స్ ఉంటే మెసేజ్ చేయొచ్చు. సో ఇది గైస్. అండ్ ఎవరైతే అభ్యర్థులు కొత్తగా వచ్చిన వాళ్ళు కానివ్వండి, ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ ఉన్న వాళ్ళు కానివ్వండి, మంచిగా ప్రిపేర్ అవ్వండి. కన్సిస్టెన్సీ, ఇక ఏం లేదు, కన్సిస్టెన్సీ అంతే. కన్సిస్టెన్సీగా ప్రిపేర్ అవుతూ వెళ్ళిపోండి. ఈసారి కొత్తగా వచ్చిన ఫ్రెష్ క్యాండిడేట్స్ ఏంటంటే 90+, 100+ స్కోర్ పెట్టుకోండి, లైక్ టార్గెట్ పెట్టుకోండి. ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ ఏంటంటే 120+ టార్గెట్ పెట్టుకోండి. ఈజీగా ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ అనేది క్లియర్ అయిపోతుంది. సో ఇది గైస్. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ అండ్ కాల్ చేయండి. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్.